జై శ్రీరామ్. ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీతలో అష్టావక్రులు జనక మహారాజుకి ఆయన కోని మీదట భక్తికి సులభమైన మార్గాలు ఏమిటని అడిగారు. ఆ విషయం గురించి చెబుతూనే తత్వమసి, సర్వము కూడా నీవు వ్యాపించి ఉన్నావు అంటే నీలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపము ఏదైతే ఉందో సృష్టి అంతా కూడా అదే ఆత్మస్వరూపం ఉన్నది. పరమాత్మకి జీవాత్మకి ఎటువంటి తేడా లేదు. ఎప్పుడైతే నీవు ఈ సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకున్నావో అప్పుడు నీకు భేదభావాలు కానీ నేను వాటికైనా భిన్నము అన్న భావము కానీ నీకు రాదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థత శుద్ధబుద్ధ స్వరూపస్త్వం మాగమక్షుద్ర చిత్తత. నీవు ఈ విశ్వమంతటా వ్యాపించున్నావు. ఈ విశ్వం నీలో ఉన్నట్టుగా భావిస్తోంది కాబట్టి భాషిస్తోంది. నీవు భావిస్తున్నావు, అది భాషిస్తూ ఉన్నది అంటే ప్రకాశిస్తూ ఉన్నది. అంటే పరిశుద్ధమైన ఆత్మ చైతన్యమే నీవు. కాబట్టి ఇక ఎలాంటి ఆలోచనలకి తావివ్వవద్దు. అలా ఇచ్చిన కొద్దీ కూడా నీలో ఏకత్వ భావం రాదు అంటూ ఆయన చెప్పారు. చెబుతూనే నిరపేక్ష నిర్వికారో నిర్భర శీతలాశయ అగాధ బుద్ధిరక్షుబ్ధో భవచిన్మాత్ర వాసన. ఆ కారణంగానే నీవు కోరదగినది అంటూ ఏదీ లేదు, నీవు పొందనిది అంటూ కూడా ఏదీ లేదు. నీవు పరిణామరహితుడవు, సమదృష్టి కలిగిన సాక్షివి, జ్ఞానస్వరూపానివి. కాబట్టి సర్వాన్ని చైతన్యవంతం చేసే చిన్మాత్ర రూపివి నీవే. అందువల్ల నీవు ఏదైనా కోరుకోవాలంటే ఆ చైతన్యవంతమైనటువంటి ప్రకాశాన్ని కోరుకో. అప్పుడు నీవు పరిపూర్ణవాడు అవుతావు. దేని మీద ఆధారపడవు, నీకు పరిమితులు ఉండవు. సర్వత్రా సర్వదా నీవు పూర్ణుడివే అవుతావు. కాకుండా అహంకారయుక్తమై సర్వము నా నుండే వస్తోంది అని మనస్సు నుంచి భావాల్ని పొందుతూ మనోబుద్ధులే నేననుకుంటే నీవు ఎప్పటికీ కూడా ముక్తుడివు కాలేవు. వాస్తవాన్ని ఆలోచించు. నీ మనోబుద్ధులే బాహ్య ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సాకారమనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన న పునర్భవ సంభవ. ఇంకొకటి, జనక మహారాజా, రూపం ఉన్నది అని నీ భావిస్తుంటే ఆ రూపం ఎప్పటికైనా నశించిపోతుంది. ఒకసారి పుట్టినది అంటే ఖచ్చితంగా అది నశిస్తుంది, తిరిగి మళ్ళీ పుడుతుంది. వల్ల ఏది సత్యమో ఏది నిత్యమో తెలుసుకో. ఈ జ్ఞానం వల్ల పునర్జన్మల నుండి నీవు ముక్తిని పొందగలుగుతావు. ఎప్పుడైతే నీవు ఈ విధంగా ఊహించుకున్నావో శాశ్వతమైన దానికోసం ప్రాకులాడుతావో, ఏది శాశ్వతము, ఏది సచ్చిదానంద స్వరూపము, ఏది పరమానందాన్ని ఇస్తుందో దానిని మాత్రమే నీవు కోరుకొని ఆనందానుభూతిని పొందగలుగుతావు. యథైవాదర్శ మధ్యస్థే రూపేంత పర్తస్తు సహా తథైవాస్మిన్ శరీరేస్తః శరీరేంతః పరితః పరమేశ్వరః. దానికి చిన్న ఉదాహరణ. ఓ జనక మహారాజా, అద్దంలో కానీ నీటిలో కానీ నీ ప్రతిబింబాన్ని నీవు ఎక్కడ చూస్తున్నా కూడా ఆ బింబము నీదే కదా. బింబము ప్రతిబింబము నీవే. అంటే అద్దంలో నీకు ప్రతిబింబం కనిపిస్తోంది, ఆ అద్దం తర్వాత కూడా నీ బింబం అలాగే ఉంది. అంటే బాహ్యంగా అద్దం బయట వ్యాపించి ఉంది, అద్దం లోపల వ్యాపించి ఉంది. అదేవిధంగా శరీరం లోపల పైన కూడా పరమాత్మ ఆవరించి ఉంది. అదే జీవాత్మ పరమాత్మ. ఏకం సర్వగతం వ్యోమ భైరంతర్యథాఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. సర్వవ్యాప్తమైన ఆకాశం ఏ విధంగా నదిలో కనిపిస్తుందో, నది పైన భాగాన ఎలా కనిపిస్తూ ఉంటుందో, నది లోపల ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, అదేవిధంగా సర్వవ్యాప్తమైనటువంటి ఆకాశం
కుండ లోపల, కుండ బయట, కుండలో ఎలా కనిపిస్తూ ఉంటుందో అచలమైన బ్రహ్మతత్వం చరాచర జగత్తంతా కూడా నిండి ఉంది. అదేవిధంగా నీ మనసులో నీవు అనుకున్న ఈ శరీరంలో ఈ ఆకారంలో ఉన్నటువంటి ఈ జనక మహారాజు అన్న ఆకారంలో ఉన్నటువంటి జీవాత్మ ఈ సమస్త దృశ్యాదృశ్య ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి సర్వ ఆత్మలలోనే ఉన్న ఆత్మ ఒక్కటే. సమస్తము ఆ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపం ఒక్కటే. ఓ జనక మహారాజా, ఈ ఆత్మ పరమాత్మ జీవాత్మ అని నీకు స్పష్టంగా చెప్పాను. ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అంటూ అష్టావక్రులు ముక్తి మార్గాన్ని ఏ విధంగా పొందాలి, దేన్ని వదిలేస్తే ముక్తి మార్గం లభిస్తుంది, చెబుతూనే నువ్వు భ్రమాజన్యమైన జీవితంలో ఉన్నావు, మనోబుద్ధి అహంకారాలని నీవు అనుకుంటున్నావు, అవి కాదు, అవన్నీ మనక్కల్పితాలు అంటూ హెచ్చరికగా చెప్పారు. అయితే నిన్ను నీవు తెలుసుకున్న నాడు జీవన్ముక్తుడు అవుతావు అంటూ జనక మహారాజుకి అష్టావక్రులు చెప్పటం అయింది. వచ్చే సంచికలో ఆత్మానుభూతిని, ఆత్మానందాన్ని ఏ విధంగా జనక మహారాజు పొందారో తెలుసుకుందాము. ఇంతవరకు స్వస్తి. వయసురీత్యా కొంచెం పెద్దదాన్ని, నాకు కొంచెం పళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయండి, అందుకే క్లుప్తంగా చెప్తున్నాను, క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.